సత్యం వధ, ధర్మం చెద. కొన్ని న్యూస్ ఛానళ్ల తీరిదే కదా. అబద్ధమాడితే అతికినట్లుండాలంటారు పెద్దలు. కానీ ఇటీవల కొన్ని న్యూస్ ఛానళ్ల తీరు చూస్తే అబద్ధం ఆడడంలో కూడా అన్నింటినీ వదిలేశాయని కనిపిస్తోంది. ఇటీవల సినిమా సెలబ్రిటీలు రామ్ గోపాల్ వర్మ, మోహన్ బాబు, అల్లు అర్జున్ విషయంలో టీఆర్పీ రేటింగులు తప్ప నిజాలు, ఆధారాలు, సత్య నివేదన వంటివి పూర్తిగా పక్కన పెట్టాయి. కొంతమంది బట్టలు విప్పుకొని బరితెగించినట్లు వ్యవహరిస్తున్నారు. మొదట్లో రామ్ గోపాల్ వర్మ కోసం పోలీసులు గాలిస్తున్నారని, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళలో కూడా వెతుకుతున్నారని వేశాయి. తీరా చూస్తే నేను ఇంట్లోనే ఉన్నాను, ఎక్కడికి పోలేదు అని ట్వీట్ చేశారు. ఇంటర్వ్యూలు ఇచ్చారు. పోలీసులు అసలు నా దగ్గరకు వచ్చింది లేదు, వెతికింది లేదు, అరెస్ట్ వారెంట్ ఇచ్చింది లేదని చెప్పారు. ఇక ఇటీవల మోహన్ బాబు విషయంలో ఇంతకంటే దారుణంగా వ్యవహరించాయి. మోహన్ బాబు మధ్యంతర బెయిల్ను కోర్టు రద్దు చేసిందని, పోలీసులు అరెస్టు చేస్తారని, కానీ మోహన్ బాబు పరారీలో ఉన్నారని నిస్సిగ్గుగా వార్తలు వేశాయి. ఇది చూసి కలత చెందిన మోహన్ బాబు తన బెయిల్ రద్దు కాలేదు, పరారీలో లేను అని మోహన్ బాబు స్వయంగా ఎక్స్ వేదికగా ట్వీట్ చేయాల్సి వచ్చింది. తాను తన ఇంట్లో వైద్యం తీసుకుంటున్నానని, ఎక్కడికి పోలేదని స్పష్టం చేయాల్సి వచ్చింది. ఇంత చెప్పినా నవ్విపోదురుగాక నాకేంటి సిగ్గు అన్నట్లు మళ్లీ పోలీసులను ముప్పుతిప్పలు పెడుతూ మోహన్ బాబు తప్పించుకు తిరుగుతున్నాడని వార్తలు వేస్తున్నాయి కొన్ని న్యూస్ ఛానళ్లు. వారు వేసే వార్తల్లోనే దెబ్బతిన్న రంజిత్ కు మోహన్ బాబు స్వయంగా పరామర్శించారని కూడా చెబుతున్నాయి. ఇంతకీ మోహన్ బాబు పరారీలో ఉంటే, పోలీసులను ముప్పు తిప్పలు పెడుతుంటే రంజిత్ని ఎలా పరామర్శిస్తారు? రంజిత్ ను పరామర్శించింది ఇంతమందికి తెలిస్తే, కనిపిస్తే పోలీసులకే ఎందుకు తెలవడం లేదన్నది మాత్రం సదరు మీడియా ఛానల్స్ చెప్పలేవు. ఎందుకంటే వారు కూసే కూతలు, రాసే రాతలు, వేసే వార్తలు అన్నీ శుద్ధ అబద్ధాలు కాబట్టి. ఈ విషయాన్ని చూస్తే మోహన్ బాబు పరారీలో ఉన్నాడా, తప్పించుకు తిరుగుతున్నాడా, పోలీసులను ముప్పు తిప్పలు పెట్టిండా అనేది సగటు ప్రేక్షకునికి ఎవరికైనా అర్థమవుతుంది. కానీ నిత్యం అనేక వార్తలు రాసే కొన్ని న్యూస్ ఛానళ్లకు మాత్రం ఇవి కనిపించవు, వినిపించవు. ఎందుకంటే ఇవి కళ్ళు ఉండి చూడలేని గుడ్డితనం, చెవులు ఉండి వినలేని చెవిటితనంతో బాధపడుతున్నాయి. ఇక పుష్ప 2 అల్లు అర్జున్ విషయంలో కూడా ఇష్టం వచ్చినట్లు కూసాయి, రాశాయి. టీఆర్పీ రేటింగ్లు బ్రహ్మాండంగా పెంచుకున్నాయి. ఇప్పటికైనా సత్యం వధ, ధర్మం చెద అన్న పద్ధతిన వెళ్లకుండా కనీసం వార్తలు ప్రచురిస్తే బాగుంటుందని సగటు ప్రేక్షకులు కోరుకుంటున్నారు. లేకపోతే సమాజంతో చీకొట్టించుకునే పరిస్థితి త్వరలోనే వస్తుందని హెచ్చరిస్తున్నారు. మేం చెప్పిందే సమాచారం, వేసిందే వార్త అన్న పద్ధతిని మానుకోవాలని సూచిస్తున్నారు.